నమస్తే. రాష్ట్రంలోని సాంకేతిక కళాశాలలో విద్యార్థుల సర్టిఫికెట్లు మరియు అధ్యాపకుల సర్టిఫికెట్ల విషయంలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పేసి మనకు ఎన్నో ఫిర్యాదులు అందుతున్నాయి. అందులో భాగంగానే సిబిఆర్ కాలేజీ, ఇబ్రహీంపట్నం ప్రాంతంలో ఉన్నటువంటి సిబిఆర్ కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థి ఒక సర్టిఫికెట్ ఇవ్వకపోవడంతో ఆ విద్యార్థి యొక్క ఆవేదన ఏ విధంగా ఉంది, వారి తల్లిదండ్రి యొక్క ఆవేదన ఏ విధంగా ఉంది, పత్రికా ముఖంగా వచ్చినటువంటి చూస్తున్నట్టయితే మనకి 2 ఏళ్లుగా తీరని ఆకాంక్ష ఖమ్మం జిల్లాకు చెందిన విద్యార్థిని కీర్తి నగర శివార్లోని సిబిఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో గత ఏడాది బీటెక్ పూర్తి చేసింది. షెడ్యూల్ కులాలకు చెందిన తనకు 4 ఏళ్ల పాటు ప్రభుత్వం నుంచి ఫీజు రియంబర్స్మెంటు మంజూరైనప్పటికీ 2 ఏళ్లుగా కాలేజీ యాజమాన్యం తన ఒరిజినల్ సర్టిఫికేట్లను జారీ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తుంది. 2 ఏళ్లుగా పీజీ ఈసెట్ రాసి మంచి ర్యాంకు తెచ్చుకున్న కళాశాల యాజమాన్యం సర్టిఫికేట్లు ఇవ్వని కారణంగా తమ బిడ్డ ఎంటెక్ అవకాశాలను కోల్పోతుందని తండ్రి వెంకటేశ్వర్లు ఆరోపించారు. ఈ ఏడాదైనా తన బిడ్డకు ఎంటెక్ చదివేందుకు అవసరమైన సర్టిఫికేట్లను సిబిఆర్ ఇంజనీరింగ్ కాలేజీ నుంచి ఇప్పించాలని సాంకేతిక విద్యా కమిషనర్కు వినతిపత్రం పంపారు. స్పందించిన ఉన్నత విద్యాధికారి బాధిత విద్యార్థి సర్టిఫికేట్లను వెంటనే జారీ చేయాలని సదరు కాలేజీ ప్రిన్సిపాల్కు సోమవారం నోటీసులు పంపారు. ఈ విషయంపై ప్రిన్సిపాల్ను కలవగా సర్టిఫికేట్లు ఇచ్చేందుకు నిరాకరించారు. సాంకేతిక విద్యా కమిషనర్ నుంచి వచ్చిన ఆదేశాలు విషయమై సిబిఆర్ కాలేజ్ ప్రిన్సిపల్ రామ్మోహన్ రెడ్డిని ఫోన్ ద్వారా ఆంధ్రజ్యోతి వివరణ కోరేందుకు ప్రయత్నించగా స్పందించలేదు. ఇక్కడ స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఆ విద్యార్థి యొక్క తండ్రి ఆవేదన ఏ విధంగా ఉంది. గత ఏడాది సర్టిఫికేట్ ఇవ్వకపోవడంతో గత ఏడాది ఎంటెక్ చేసే అమ్మాయి కోర్సు లాస్ అయిపోయింది 1 ఇయర్. ఈ ఏడాదైనా సర్టిఫికెట్లు ఇవ్వండి అని చెప్పేసి మొరపెట్టుకుంటున్నటువంటి విషయం మనం కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. కనీసం అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ ఏమైనా స్పందిస్తున్నాడా అంటే అది లేదు అని చెప్పేసి స్పష్టంగా అందులో మెన్షన్ చేశారు. అంటే అక్కడ అకాడమిషియన్గా ఉన్నటువంటి ప్రిన్సిపల్ బాధ్యత ఏంటంటే వచ్చినటువంటి ఫిర్యాదులు, వచ్చినటువంటి కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా యాజమాన్యం దృష్టి తీసుకెళ్ళి సమస్యకు పరిష్కారం చూపాల్సినటువంటి బాధ్యత ప్రిన్సిపల్ గారికి ఉంది. కానీ అది దాటవేసి ధోరణిలో చేయడం ద్వారా ఏమవుతుంది అంటే అకాడమిషియన్ ప్లేస్లో ఉన్నటువంటి వాళ్ళు తప్పించుకొని తిరుగుతున్నట్టుగా, విద్యార్థులకు ఏ విధంగా న్యాయం చేయకుండా వ్యవహారం చేస్తే ప్రిన్సిపల్ పోస్ట్కి అర్హత కోల్పోతున్నట్టుగా అర్థమవుతుంది. ఇప్పటికైనా ఆలోచించి ఆ కళాశాల యాజమాన్యం కానీ ప్రిన్సిపల్ గారు కానీ విద్యార్థుల యొక్క సర్టిఫికేట్లను ఇచ్చేయండి. ఒకవేళ ఇవ్వనట్లయితే మీరు ఈ విధంగానే వ్యవహరిస్తే ఖచ్చితంగా మేము కూడా మా యొక్క ప్రయత్నాలు కూడా ఉన్నాయి. కళాశాల ముందు ధర్నా కార్యక్రమాలు చేపడతాం. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు కూడా ఊరుకోమని చెప్పేసి తెలియజేస్తున్నాం. విద్యార్థుల యొక్క సర్టిఫికేట్లను కానీ ఉద్యోగుల యొక్క వేధింపులు కానీ జరిగితే మాత్రం సహించేది లేదు అని చెప్పేసి ఆ కళాశాల యాజమాన్యానికి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే అటు ఉద్యోగులను తొలగించడం ఒక ఎత్తు, ఇటు విద్యార్థుల సర్టిఫికెట్లు ఇవ్వకుండా చేయడం మరొక ఎత్తు. ఈ విధంగా వేదన చేస్తే సరైనది కాదు అని చెప్పేసి ఆ కళాశాల యాజమాన్యానికి మేము తెలియజేస్తున్నాం.